బ్రేకింగ్ చూస్తున్నాం. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజేంద్ర నగర్ లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీయూష్ గోయల్, ఎంపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్, స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమదేవి హాజరు కానున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీతో పాటు సమావేశానికి ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఈరోజు బీజేపీ ఎంపీగా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నేను నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాదాపు దానికి తగ్గట్టు మరికొద్దిసేపట్లో నామినేషన్ లో ఉంటారు. సోమవారం ఉదయం నుంచి కూడా పూర్తిగా కొండా నివాసం వద్ద కార్యం వద్ద ర్యాలీకి సంబంధించినటువంటి కార్లు కూడా వచ్చినాయి. ఇది మొత్తంగా రాజేంద్ర తహసీల్దార్ కార్యాలయంలో 7 రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. దానికి తగ్గట్టు భారీ ర్యాలీ కూడా ఒకటి ప్లాన్ చేశారు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీయూష్ గోయల్, ఎంపీ, అలాగే జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్, స్పోక్ పర్సన్ రాణి రుద్రమదేవి హాజరు కానున్నారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్ నుంచి, తాండూరు నుంచి మొదలుకొని షేర్లింగపల్లి, మహేశ్వరం వరకు ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొండ ఈరోజు నామినేషన్ కు వాళ్ళంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి వస్తుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొని ముందుగానే అనుకుంటూ చాలా పెద్ద సంఖ్యలో ఈనాడు హైదరాబాద్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంగరికైతే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయన్నారు. అలాగే ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనే ధీమాతో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.